సో, నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరెలా ఉన్నారు? సూపర్. సూపర్. అయితే ఇది మెహుల్ గోస్వామి కేస్ చాలా వైరల్ అవుతుంది. ఇండియాలో అయితే రూ. 1,00,00,000 సంపాదిస్తున్నాడు. రూ. 1,00,00,000 2 జాబులు అవసరమా? అత్యాశ అవసరమా? అతిగా ఆశపడే మగవాడు బాగుపడడు. రజనీకాంత్ డైలాగులన్నీ వచ్చేస్తున్నాయి. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్ ఇన్ గోస్వామీస్ కేస్ సార్? సో, అంటే నేను నేను ఈ విషయంలో చాలా అంటే నేను చాలా సార్లు అంటే మీరన్నట్టే నేను గూడా చాలా మంది ఆ కామెంట్స్ పెట్టడం గాని, హ్మ్. లేకపోతే డైరెక్ట్ కొంతమంది ఆ కామెంట్స్‌లో వీళ్ళకి శిక్ష గూడా విధించేసారు చాలా మంది. సో, విచ్ ఈస్ అవును. నాట్ కరెక్ట్. సో, తన మీద చార్జెస్ ఒకటే ఫ్రేమ్ అయ్యాయి. ఈస్ నాట్ కన్విక్టెడ్ యెట్. సో, ఓకే. అంటే మనం ఎక్కువ దాని గురించి తను ఎలా కన్విక్ట్ అయితాడు, ఏంటి అని దాని గురించి మనం పక్కన పెడితే, హ్మ్. జస్ట్ చార్జెస్ ఒకటి ఫ్రేమ్ అయ్యాయి. తన మీద కేస్ ఫైల్ అయిందంతే. అంతకు మించి వేరేదైతే ఏం లేదు. ఓకే. అంటే సో, ఈ సో మూన్ ద థింగ్ లైటింగ్ ఈ మూన్ లైటింగ్‌కి మూన్ సం లైటింగ్ హ్మ్. ఆ మూన్ లైటింగ్ సంబంధించి తన మీద కేస్ పెట్టారంతే. ఓకే. సో ఈస్ నాట్ కన్విక్టెడ్ ఇట్. అతను మొన్న అరెస్ట్ అయ్యాడంతే. అయితే జస్ట్ 1 వీక్ బ్యాక్ అరెస్ట్ అయిపోయారు. అంటే సో నేను ఒకవేళ నేను చాలా 15 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అలాంటి రూమర్స్ అంటే వచ్చేస్తున్నాయి ఇంకా వార్తలు పెద్ద పెద్దగా. అక్కడ క్లారిటీ తెచ్చుకోవాలండి. అప్ టు 15 ఇయర్స్. అంటే ఇప్పుడు ఓకే. క్లాస్ సి ఫెలోనికి ఆ గ్రాండ్ లార్సెనీకి దానికి అప్ టు 15 ఇయర్స్ అనేది శిక్ష పడొచ్చు అని ఉందండి. అక్కడ అంటే బిట్వీన్ ద లైన్స్ అనేది చదవకోకుండా మన వాళ్ళు ఆ శిక్ష పడిపోయిందనుకుంటున్నారు. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అతని శిక్ష పడొచ్చు. సో దిస్ ఇస్ అన్ ఆప్షన్. ఆ చట్టానికి అతను చేసిన వాటెవర్ ద థింగ్ కానీ అలెజ్డ్ యాక్ట్ కి అన్నేళ్ళు జైలు శిక్ష పడొచ్చు అనేది ఉంది తప్ప ఎక్కడే కానీ పడిపోయింది. నేను నేను ఒక ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హియర్. నేను ఒక వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అదే ట్విట్టర్ లో ఒక అదే ఈ ఛానల్లో నేను క్లియర్ గా రాశాను. ప్లీజ్ కరెక్ట్ ఇట్. అతను కన్విక్ట్ కాదు. ఆ అతని మీద చార్జెస్ పడ్డాయి. మనం ఎందుకు మీరు కన్విక్షన్ మనమే రాసేసుకుంటున్నాం అందరం మీడియా ట్రయల్ ద్వారా అతనికి శిక్ష వేసేసామని. విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. అండ్ సో బిఫోర్ లెట్ మీ టెల్ యూ ద ఫ్యాక్ట్స్ అంటే సింపుల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇతను స్టేట్ డిపార్ట్మెంట్ కి పనిచేస్తున్నాడు. స్టేట్ డిపార్ట్మెంట్ కి పనిచేస్తూ ఇంకొక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. సో నార్మల్ గా గవర్నమెంట్ మన ఇండియా ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి వర్క్ చేయకూడదు. అది అందరికి తెలిసిందే. అంటే అదే దట్స్ ఫ్యాక్ట్. ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్‌లో కూడా అగ్రీమెంట్స్ అవన్నీ వచ్చాయి ఇప్పుడు. సో, ఏ అగ్రీమెంట్స్ వచ్చిన కంపెనీ తర్వాత యాక్సెప్ట్ చేయదు. హ్మ్. అంటే ఇది ఎందుకు కొంచెం ఫేమస్ అయిందంటే నువ్వు ఆఫ్టర్ ద కోవిడ్ అండి. అందరూ రిమోట్‌కి వెళ్ళిపోయిన తర్వాత దే హావ్ ఎన్ ఆపర్చునిటీ టు డూ 2 ఆర్ 3 జాబ్స్. యెస్. యెస్. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి రిమోట్ జాబ్స్ యాహ్! అవ్వడం వల్ల మొబిలిటీ ఎక్కువ పెరిగిపోయింది. ఎక్కువ అవకాశాలొచ్చాయి. అవును. సో, అది అందుకే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి అది. సో, దాని ద్వారానే ఈ మూన్ లైటింగ్ అనేది వాళ్ళ అగ్రీమెంట్స్ అనే దాంట్లో ఎక్కువ పొందుపరుస్తున్నారు. ఏంటంటే ఒక జాబ్ చేసేటప్పుడు ఇంకొకటి చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతే మీ కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోతది. అండ్ సో దేర్ ఆర్ మెనీ ఈ వర్క్ ఇష్యూస్ కానీ, వర్క్ ప్రొడక్టివిటీ గాని, సో మిగతా ఎథికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అనుకోని సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మూన్ లైటింగ్. అంటే ద మెయిన్ రీజన్ ఈ విషయంలో జరిగింది ఏదంటే తిను గవర్నమెంట్ కి పని చేస్తున్నాడు. గవర్నమెంట్ కి పని చేస్తా ప్రైవేట్ దానికి పని చేయకూడదు. ఓకే. సింపుల్ అంటే మేజర్ మన అందరికి అర్థం కావాలంటే ద మేజర్ అలిగేషన్స్ వాటెవర్ ఇట్ మే బి. సో దాని ద్వారా తనకు సో వాటెవర్ చార్జెస్ అండ్ ఫ్రేమ్ అండ్ హీస్ ఔట్ ఆఫ్ ద జైల్ అండి. సో అతనికి కూడా బెయిల్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్ గా దానికి ఈవెన్ బెయిల్ బాండ్ కూడా అవసరం లేకుండా దానికి బయటకు వచ్చేసాడు తను. అంటే ఫ్రీ ఈస్ విత్ ద చార్జెస్. రైట్. సో, ఇప్పుడు తనకి ఈ జాబ్‌లో ఈ 2 జాబ్స్ పోయినట్టేనా ఇప్పుడు? అంటే ఇంకా మనకైతే తెలీదండి. ఓన్లీ మనకు తెలిసిన అఫీషియల్ న్యూస్ మాత్రం ఇదే. అంటే హి వాస్ బీన్ చార్జ్డ్. సో తను బయటకొచ్చాడు. తిని మీద క్లాసీ ఫెలోని అని పెట్టారు. ద గ్లాన్ లార్సెనరీ అని పెట్టాడండి. రైట్. అంటే ఇప్పుడు మూన్ లైటింగ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అట్లా ఇప్పుడు గవర్నమెంట్‌కి చేస్తూ వేరే కంపెనీలో పార్ట్ టైమ్‌గా చేయడం తప్పా? లేకపోతే ఫుల్ టైమ్‌గా చేస్తున్నందుకు మాత్రమే అరెస్ట్ అయ్యాడా తను? సో దట్స్ అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అన్ అగ్రీమెంట్ అండి. యూజువల్‌గా విత్ రెస్పెక్ట్ టు ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ పరంగా చెప్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక కంపెనీకి అదే గవర్నమెంట్ సైడ్ వర్క్ చేసేటప్పుడు ప్రైవేట్‌గా వర్క్ చేయకూడదు. ఎందుకు హ్మ్. చేయకూడదంటే సో గవర్నమెంట్ సైడ్ చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ కానీ, లేకపోతే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర వాళ్ళు రెడీ చేస్తుంటారు. దే గోనా ప్రిపేర్ ఇట్. వీళ్ళు ప్రైవేట్‌గా వర్క్ చేసేటప్పుడు ఏమైతదంటే అదేమన్నా బయటికేమన్నా ఎళ్ళిపోవచ్చు. అంటే దాని గురించి లీక్స్ ఏమన్నా జరుగుతాయి అని ఒక ఇంటెన్షన్‌తో ఈ మూన్ లైటింగ్ అనేది తీసుకొనొచ్చారు. అంటే ఒక జాబ్ చేసేటప్పుడు ఇంకొక జాబ్ నువ్వు చేయకూడదు. చేస్తే రైట్. ఇట్స్ అగైన్స్ట్ ద లా. ఇది క్రైమ్. రైట్. అండ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు క్రిమినల్ లా. దానికి చేయకూడదు.
అంటే ఆఫ్టర్‌వర్డ్స్ ఏమైందంటే, కోవిడ్ తర్వాత అందరూ ఈ డ్యూయల్ జాబ్స్ చేస్తున్నారని అంటే సో, ఆల్ ద కంపెనీస్ గాట్ టు నో. అంటే ముందు నుండి ఉంది ఈ మూన్ లైటింగ్ అగ్రీమెంట్ అనేది. కానీ లైమ్ లైట్‌లోకి వచ్చిండేది మాత్రం ఓన్లీ ఆఫ్టర్ ద కోవిడ్ అని. సో, అప్పుడు అందరూ అగ్రీమెంట్స్‌లలో ఈ మూన్ లైటింగ్ అనే ఒక ప్రొవిజన్‌ని తీసుకొనొచ్చారు. అంటే మా దగ్గర వర్క్ చేసేప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయకూడదని. చేయకూడదని. కానీ అంటే సేమ్ సెగ్మెంట్‌లో చేయకూడదని ఉంటుందా? లేకపోతే ఏ జాబు చేయకూడదసలు? ఏ ఎర్నింగ్ ఉండకూడదంటారా? ఆహ్, ఏ జాబ్ చేయకూడదు అనేదైతే నేను అనుకుంటున్నాను. దట్స్ యాస్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎన్ బికాస్ అగ్రీమెంట్ అండి. ఇది నాట్ జస్ట్ ఎ గోస్వామీస్ కేస్. మన వాళ్ళు చాలా మంది అక్కడికెళ్ళి అంటే చాలా మంది కలలు కంటూ ఉంటారు ఇక్కడి నుంచే. అంటే వెళ్లి ఒక దాంట్లో ఒక 4 గంటలు చేద్దాం. ఇంకో దాంట్లో ఇంకో 4 గంటలు చేద్దాం. అవర్లీ బేసిస్ ఉంటుంది గదా! ఇన్‌కమ్ అని. సో, ఇలాంటివి ఆలోచనలు కరెక్టేనా? అసలు అమెరికాలో అసలు సాధ్యమేనా? అని అడగడానికి నా ఉద్దేశ్యం. అంటే అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎన్ అగ్రీమెంట్ బట్టి ఉంటదండి. అంటే మనం అది డిసైడ్ చేయలేం. ఓకే. అంటే కొన్ని ఇప్పుడు కంపెనీస్‌లో కొంతమందికి లీగల్‌గానే ఉంటుంది గదండీ! బయట చేసుకోవచ్చు. బయట చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అదే ఇప్పుడు ఆ అగ్రీమెంట్‌లో గనుక మూన్ లైటింగ్ అనే ఒక ప్రొవిజన్ లేకపోతే యూ కెన్ డూ ఇట్. మూన్ లైటింగ్ అనేది ఉంటే ఏమైతదంటే, ఈ రోజు ఒకేళ నెక్స్ట్ డే బయటికి తెలిసినప్పుడు నీ మీద సివిల్ చార్జెస్ అనేది తీసుకొని రావచ్చు వాళ్ళు. అంటే యాస్ పర్ ద వయలేషన్ ఆఫ్ ఎన్ అగ్రీమెంట్ ప్రకారం. ఓకే. సో, ఐయామ్ వెరీ సారీ అంటే దీని గురించి అన్నట్లని గాదు. అంటే మనం డైరెక్ట్‌గా తనకి శిక్ష ఏసేస్తున్నాం. సో, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అది మీడియా ట్రయల్ కానీ వాటెవర్ అంటే మనం ట్రైల్ జేస్తున్నాం. అది ఓకే. చాలా సార్లు మనం అనుకుంటున్నాం. వాటెవర్ మనం ఏదనుకుంటున్నామో అది ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత వాట్ ఎగ్జాక్ట్‌లీ వాస్ హ్యాపెనింగ్ అని తెలిసిన తర్వాత మనం ఎవరినైనా జడ్జ్ చేయాలి. దాని తర్వాత మనం వాళ్ళ గురించి మాట్లాడాలి. మనం అది యాహ్! లేకోకుండా డైరెక్ట్‌గా కరెక్ట్. అంటే మనకిక్కడ ఇండియాకొచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ హాఫ్‌లో హాఫ్ గూడా రాదు. సో, వచ్చిన దాన్ని గూడా ఎలా అంటే అవ్వచ్చు, అయ్యుండొచ్చు ఇలా రాసుకోవడం తప్ప ఇంకేం లేదనమాట. సో, దాని కింద కంప్లీట్ హేట్రేట్ స్ప్రెడ్ అవుతుంది పాపం. సో, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు తననైతే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ₹1,00,00,000 సంపాదిస్తున్నావు అవసరమా? అత్యాశ ఇంత ఎందుకు? అనేసి. సో, ఇన్ని డబ్బులు సంపాదించి కూడా ఎందుకు డబ్బులు అని అంటున్నారు. అమెరికాకెళ్ళి చెడిపోతున్నారు. డాలర్ల పిచ్చి పడిపోయింది అది ఇది అనేసి లైక్ వస్తున్నాయి. అవును. రైట్ అండి. సో, తనకైతే ఇప్పుడు 15 ఏళ్ల జైలు శిక్ష ఏం ఖరారు అవ్వలేదు. జస్ట్ విత్ చార్జ్ అది క్లాస్ సి ఫెలోని వచ్చేసి 15 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది. ఉంది. ఓకే. ఉంది. అంతే. ఫర్ పడలేదింక. ద క్లారిటీ. రైట్ అండి. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. రైట్. బై బై.